పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్లను ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిత్తుక నాగరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముత్యాల అనురాధ, మండల టీడీపీ అధ్యక్షులు మోటిపల్లి రామవరప్రసాద్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు అల్లాడి బాలాజీ, బీజేపీ మండల అధ్యక్షులు కట్టిరెడ్డి ఏడుకొండలు తదితర తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆకివీడు మండలంలో కుప్పనపూడి గ్రామంలో మన సర్పంచ్ గారు అనురాధ గారు ఆధ్వర్యంలో ఈరోజు సచివాలయం కానీ, అదేవిధంగా రైతు భరోసా కేంద్రం కానీ, హెల్త్ క్లినిక్ కానీ అందరినీ కూడా సందర్శించడం, అదేవిధంగా ఈరోజు ముహూర్తం మంచిదని చెప్పి సమయం చూసి కొబ్బరికాయ కూడా కొట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ సచివాలయ వ్యవస్థ కానీ, రైతు భరోసా కానీ, హెల్త్ క్లినిక్ కానీ మూడింటి గురించి మాట్లాడాలంటే మొదలు కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా ఇక్కడ అన్నీ చేయడం జరుగుతూ ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వానికి ఏ విధమైన మోడీ సర్కార్ కానీ ఎటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఫండ్స్ అన్ని మాయన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు చూస్తున్నాం, రైతు భరోసాను తీసుకొచ్చారు. రైతు భరోసాలో ఒక 50 రకాల సేవలు పెడితే ఆ సేవల్లో రైతులకి 10% కూడా చేయలేని పరిస్థితి. మన యొక్క గ్రామంలో నుండి భూభాగం ఎంత ఉందో ఆ భూభాగానికి అవసరమైనటువంటి మందులు కానీ, ఎరువులు కానీ, పెస్టిసైడ్స్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, లేదా అక్వాకు సంబంధించి కానీ ఏదైనా వారు రైతు భరోసా నుంచి కేవలం 10% కూడా సప్లై చేయట్లా. 5 సంవత్సరాలు అయింది మొదటి. బోర్డంత డబ్బులు వెచ్చించి ఉపయోగానికి పనికొచ్చేటట్టుగా ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం చేయలేని పరిస్థితి కనపడుతూ ఉంది. ఇక్కడ సర్పంచ్ గారు నెగ్గారు. వారికి ఏ విధమైన నైతిక విలువ లేకుండా రాజ్యాంగబద్ధంగా గ్రామ స్వరాజ్యం అంటారు రోజువారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉంది, గాంధీ గారి గ్రామ స్వరాజ్యం ఉంది అంటారు. ఆ స్వరాజ్యానికి లోపల మేము పనిచేస్తా ఉన్నాం అంటున్నారు. సర్పంచ్ గారికి నైతిక విలువలు ఏమి ఇవ్వకుండా స్థానికంగా శాసనసభ్యుడిగా నేను గెలిచినప్పుడు కూడా నాకు ఏ విధమైన ఫండ్స్ కేటాయించకుండా గ్రామాభివృద్ధిని కుంటుకొస్తా ఉన్నారు. ఉదాహరణకి గ్రామానికి సుమారుగా 1,75,00,000 త్రాగునీటి కోసం 2018లో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మోడీ గారు యొక్క నాయకత్వంలో ఆ రోజున కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం జరిగింది. అంటే 50% రాష్ట్ర ప్రభుత్వం, 50% కేంద్ర ప్రభుత్వం. ఆ 1,80,00,000 ఈ రోజుకి 20-30 లక్షలు కూడా ఖర్చు పెట్టాల. ఎందుకు? 50% డబ్బు కట్టలేక. ఆ డబ్బులు కట్టితే కామన్ గ్రాంట్ వచ్చింది ఫ్రీగా కేంద్రం నుంచి, అది కూడా ఉపయోగించుకోలేకపోతుంది. ఎంతసేపు బటన్ నొక్కే ఉంటాయి. ఒక చేతితోనేమో ఎక్కడ ఉంటున్నారు, సాయంత్రం కుడి చేతితోటి ఆ డబ్బు వస్తుంది బాగా, వెడం చేతితో తర్వాత రోజున స్కీమ్స్ పంచుతున్నారు. అంటే మద్యం మహిళల యొక్క మాంగళ్యాన్ని తాకట్లు పెట్టేటువంటి మద్యంతో ఈరోజు స్కీమ్ నడుపుతా ఉన్నారు. ఆ రోజు మద్యపాన నిషేధం చెప్పారు, చేయడం మానేసి మద్యపాన నిషేధాలపై మద్యం క్వాలిటీ లేని మద్యం ఇస్తున్నారు. రేట్లు ఆకాశాన. ఎక్కడో ఉంగుటూరు లేకపోతే ఇక్కడ కొవ్వూరులోంచి ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అక్కడి నుంచి మనకు మాదేపట్నం యాడ్ ఉంది, మాదేపట్నం మీ ఊరు వస్తుంది. ఈ 3 మాదేపట్నం నుంచి చేసిన మన నుండి శాసనసభ్యులు మంతెన రామరాజు గారికి, అలాగే గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, పంచాయతీ బోర్డు మెంబర్స్కి, గ్రామ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ఈ యొక్క నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని మన అభివృద్ధి పదవిలో ముందుకు తీసుకెళ్లాలని గ్రామ సర్పంచ్ గారిని కోరుకుంటున్నాను. ఏదైతే మన ముత్యాల అనురాధ గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఈ గ్రామ అభివృద్ధికి ఎప్పుడు కూడా తోడ్పాటుగా ఉంటారు. ఫ్యామిలీ ఎప్పుడు కూడా రత్న బాబాయ్ గారు కానీ, అలా మోబీ గారు కానీ అందరూ కూడా ఈ యొక్క అభివృద్ధి విషయంలో గ్రామానికి ఎప్పుడు తోడ్పడి ఉండే వ్యక్తులు. అలాగే ఈవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించుకోకుండా ఇవాళ స్థానికంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే మరి మంతెన రామరాజు గారు ఉన్నారు. మరి ఆయన్ని ఇవాళ శంకుస్థాపనలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైనా సరే జరిగినాయి అంటే దీనికి ప్రోటోకాల్ పాటించాలంటే ముఖ్యంగా ముఖ్య అతిథిగా ప్రతి కార్యక్రమంలో కూడా శాసనసభ్యులు ఉండాలి. ఒక శంకుస్థాపన జరిగినా, ఒక ప్రారంభోత్సవం జరిగినా
ప్రోటోకాల్ ప్రకారంగా ఆయన చేతుల మీద జరగాలి అవన్నీ కూడా. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కుప్పనపూడి గ్రామంలో మరియు గ్రామ సర్పంచ్ అనురాధ గారు చాలా ఎమ్మెల్యే గారి చేతుల మీద చాలా ఈ సచివాలయం ఓపెనింగ్ చేయడం అన్నది చాలా శుభ పరిణామం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు గ్రామ సచివాలయానికి పెద్దపేట వేస్తుంటే, కానీ లోకల్ ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం గ్రామ సచివాలయాలు గ్రామ పరిపాలనా వ్యవస్థని విచ్ఛిన్నం చేస్తుంది. ఈవేళ పంచాయతీలకు రావాల్సిన కేంద్రం నుంచి వచ్చిన 14th ఫైనాన్స్ కానివ్వండి, 15th ఫైనాన్స్ కానీ నిధులు కూడా గ్రామ అభివృద్ధిలో సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు వేయడానికి ఇవాళ నిధులు ఇస్తుంటే, ఆ నిధులను కూడా ఇవాళ సర్పంచులకి వర్కులు చేసుకోవడానికి లేకోకుండా ఇవాళ ఆ నిధుల్ని వేరే వీటికి దారి మళ్లించి ఇవాళ సర్పంచులకి ఉన్న అధికారాలను కూడా గడ్డు కొడుతున్నారు. ఇవాళ గ్రామంలో వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ఇవాళ పూర్తిగా సర్పంచులకు ఉన్న అధికారాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి పూర్తిగా సహకారం కోల్పోయింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మొన్ననే మోడీ గారు కూడా చెప్పారు, ఇవాళ 14th ఫైనాన్స్ కానీ 15th కానీ పంచాయతీలకి అన్ని రకాల సీసీ రోడ్లకి మేము పూర్తిగా సహకరిస్తున్నాం, అలాగే గృహ నిర్మాణాలకు కూడా మేము పూర్తిగా సహకరిస్తున్నాం అన్నారు. ఇవాళ ఏ సిమెంట్ రోడ్డు వేయనివ్వండి, అలాగే గృహ నిర్మాణానికి కూడా ఇవాళ మోడీ గారి పేరు కానీ కేంద్రం సంబంధించిన ఏ పేరు కూడా పెట్టుకోకుండా ఇవాళ సొంత నిధులతో ఏంతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పొత్తులో ముందుకెళ్తున్నాం. రేపు ఏదైనా మా ప్రభుత్వంలో ఏదొచ్చినా సరే గ్రామ సర్పంచులకే పూర్తి అధికారాలు ఇచ్చి, ప్రజలతో ఎన్నుకోబడిన సర్పంచులు కాబట్టి వారి అధికారాలను వాళ్ళకి ఇచ్చి వారి ద్వారా గ్రామాలను అభివృద్ధి పరిచేలాగా పూర్తిగా సర్పంచులకి అధికారాలు ఇచ్చి, అలాగే స్థానికంగా ఉన్న శాసనసభ్యులు రామరాజు గారు కానీ మేము కానీ పూర్తిగా అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ ఇవాళ ఈ ప్రారంభోత్సవానికి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు సర్పంచ్ గారికి, గ్రామ బోర్డు సభ్యులకి, వైస్ ప్రెసిడెంట్ గారికి, అలాగే కుప్పనపూడి పెద్దలు అందరికీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.